చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ కాలు. మన చింతపండు నాకు ఎవరు నేను ఎవరిని మోసం చేయలే, నేను ఎవరికి దొరకలే, నేను మంచోన్ని, నన్ను ఎవరు పట్టుకోలేరు, నేను ఎవరికాడ రూపాయి తినలే, ఎవరన్నా ఉంటే ప్రూవ్ చేయరి అని చెప్పేసి గతంలో చాలా సార్లు మాట్లాడాను. ఒకసారి మనం మాట్లాడే ప్రతి హలో 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 మధుసూదన్ గారు అండి మాట్లాడేది. అవునన్నా. అదే ఇందాక కాల్ చేశారు కదా, ఇది ఏదో ప్రాబ్లం ఉన్నది తీన్మార్ మల్లన్నతోని అని చెప్పేసి. ఒకసారి మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ లో కాల్ తీసుకున్నాను. అయితే ఒక ఆయన నన్ను స్టార్టింగ్ ఒక ప్రవీణ్ అంటే ఆయన పరిచయం చేసిండు. ప్రవీణ్ అన్నట్టు ఆయన. ఓకే ఈ మల్లన్న తడి తీసుకుపోయాడు. ఓకే తీసుకపోతే ఆయన ఏం చేసిండు, ఒకటి మా దోస్తుది ఆక్యుపెన్సీ ఓసీ సర్టిఫికెట్ కావాలని కొండపూర్ లో మేము మాట్లాడుతుంటే ఈయన అడిగితే నేను చేపిస్తా అన్నాడు. అనిల్ అటన అతనికి అప్పచెప్పిండు ఈయన అసిస్టెంట్. ఆయన అనిల్ అంటే ఆయన ఎవరు? ఈ మల్లన్న అసిస్టెంట్. మల్లన్న అసిస్టెంట్. ఓకే, ఆయన ఇప్పిస్తాడా ఓసి? ఇప్పిస్తా అన్నాడు. ఇప్పిస్తా అంటేనే అది కొద్దిగా దూరం తీసుకుపోయాడు. తీసుకపోతే మాకు గ్యారంటీ అనిపించింది. అవతలైన కూడా పైసలు 14 లక్షల రూపాయలు తీసుకొచ్చి అసలు నేనే ఇచ్చాను రాత్రి 11కి. ఎన్నింటికి? రాత్రి 11కి హిమాయత్ నగర్ ఒక ఆఫీస్ లోకి వస్తే నేనే ఇచ్చిన ఆయన. 11 లక్షలు ఇచ్చారు. 14 లక్షలు ఇచ్చిన. 14. అయితే ఏం చేస్తున్నా అని జరిపిండు. డబ్బులు తీసుకోగానే ఇక పని చేయలేదు. ఆ పని చేయకుండా పోయి డబ్బులు ఇస్తా అని కొన్ని రోజులు అన్నాడు. లాస్ట్ కు మన దగ్గరకు ఓసి ఇస్తా అంటే ఈ మనోడు పైరవీలు చేస్తాడా? 14 లక్షలు అంటే మామూలు మాట కాదు కదా. మీరు అంత సింపుల్ చేస్తాడని చెప్పి నన్ను పరిచయం చేసిండు ఒక ఆయన. అంటే తిన్నారు మళ్ళీ అట్లాంటి పైరవీలు ఏం చేయరంట కదా. మీరేమో పైరవీలు చేస్తారంటారు. మల్లన్న నాతో మాట్లాడిండు. వీడు మాట్లాడిస్తేనే నేను మల్లన్నతో మాట్లాడిస్తేనే అనిల్ అటానికి ఇచ్చిన. తిన్నారు మల్లన్న బినామా ఎట్లన్నట్టు మరినా? బినామి పనులు అయితే చేస్తాడన్న. మనం ఏదైనా ఒక్క నిమిషంలో ఫోన్ కొడతాడు ఆయనకు. ఈయనకు ఎమ్మెల్సీ లేదు కదా మరి. అనిల్ అనేటోడు అప్రాకృతంగా ఏమైనా ఎమ్మెల్సీ అయిందా? వాళ్ళ తమ్ముడు అని చెప్పుకొని తిరుగుతాడన్నా. మల్లన్న తమ్ముడు అంటాడా? మల్లన్న తమ్ముడు అని చెప్తాడు. మరి ఇప్పుడు ఈ 14 లక్షలు ఇప్పుడు వచ్చినాయా? మరి ఓసీ వచ్చిందానే? రాలేదన్న. ఓసి రాలే, డబ్బులు ఇయ్యలే. ఒక 10 సార్లు అతన్ని ఎన్నిసార్లు అడిగినా రేపు మాపు అన్నాడు. ఇప్పుడు నువ్వేం బిక్తావు ఇక్కపో అంటుండు. ఆఫీస్ దగ్గర కూడా పోయినా మల్లన్న దగ్గర పోతే కూడా మల్లన్న నేను చెప్తా పో అని అంటుండు. ఆయన చెప్తలేడు. వాడు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో, మా అన్న నేను చూసుకుంటాం, మా అన్నకి మల్లన్న దగ్గరికి పోయినావా? మళ్ళీ నువ్వు ఇట్లా నాకు డబ్బులు ఇచ్చినా మరి నేను పోయినా ఒక 4-5 సార్లు పోయినా. పోతే ఏమని చెప్పిండు? పోతే నేను చెప్తా పోతామ్మి అంటాడు. అని ఎప్పుడు టీడీయాడు. మరి ఇప్పుడు ఇలా ప్రాబ్లం ఉందన్న నాకు అట్లా కాదే. ఇప్పుడు ఓసీ ఇయ్యలేదు. ఓసీ ఇప్పినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా. నీ పైసలు నీకు 14 లక్షలు ఇవ్వాలి కదా. అదే అన్న. ఇంకేమన్నా ఉంటే నీ ఖర్చులు అయితే కట్ చేసుకొని 50 లక్షలు కట్ చేసుకొని అన్ని ఈయన అవతల దండం పెట్టుకుంటా. ఏదన్నా నేను ఇబ్బంది పడతా, నా టార్చర్ చాలా ఉందన్న అని ఎంత రిక్వెస్ట్ అంటే రోజు రిక్వెస్ట్. నాకు మెసేజ్లు ఆడియో ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు పైసలు తీసుకున్న దానికి సంబంధించిన? అన్ని స్క్రీన్ షాట్లు ఉన్నాయి అన్న. డబ్బులే కాకుండా నాకు ఈ పైరో చేసినాయి. ఒకసారి మీరు లైవ్ లో ఉన్నారు, నేను ఒక నెంబర్ నుంచి మీకు హాయ్ అని పెడతా. కుదిరితే మీరు ఒకసారి నాకు అవి సెండ్ చేయండి. హలో, ఇప్పుడు నాకు లైవ్ లో సెండ్ చేయండి. నేను లైవ్ లో కావాలంటే తీసుకునే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు ఆయన ఏమంటానంటే, నువ్వు చెప్పే విషయం నమ్మాలంటే ప్రజలు ఏమంటారంటే, ఇగో మహేష్ గాడ్సే లేనోటి పట్టుకొచ్చిండు మల్లన్న మంచోడు అంటారు. ఎందుకంటే వాడు దొంగ అనే విషయం నాకు తెలుసు, కానీ ప్రజలకు సాక్ష్యాలు కావాలి కదా. లేదన్నా, నేను ఇప్పుడు నువ్వు లైన్ లో కలిపినా నేను అసలు ఫోనే ఎత్తట్లేదు. మాకు దొరుకుతూనే లేడు. ఒకనాడు ఆఫీస్ కాడ దొరికితేనే మాట్లాడితే చాలా గలీజ్ గా వల్గర్ గా మమ్మల్ని మీరేం బిక్తారు ఇక్కపుర్రబాయ్ అన్నట్టే మాట్లాడుతుంది. అంటే మరి వీడు ఏందన్నట్టు మల్లన్న పేరు ఎప్పుకొని మల్లన్న తమ్ముడు అని చెప్పేసి. మల్లన్న తమ్ముడే ఉండొచ్చు అన్న. ఆయన ఎప్పుడు ఆఫీసులోనే ఉంటాడు, ఆయన దగ్గరనే ఉంటాడు, ఆయన ఎంబడే తిరుగుతాడు. ఫోటోలు చూపించిండు, ఆయనతో మాట్లాడిచ్చిండు. ఇంకోటి నేను ఇంత ముందుకు ఇదే పేరు, నేను ఈ మాదాపూర్ లో ఒక ఫ్లాట్ ఉంటే కేసు విషయంలో కూడా ఇదే పేరు విన్నాను, అనిల్ అని.
ఆ మల్లన్న తమ్ముడనే ఉన్నది అందులో కూడా బ్రదర్ అని. అవునవునవునా, అది కూడా ఉన్నది. సరే ఒకసారి మీ దగ్గర ఉన్నది ఏమన్నా ఫోటో ఇట్లుంటే నేను ఒకసారి మీకు మెసేజ్ చేశాను వేరే నెంబర్కి వెళ్ళి. సో ఒకసారి నాకు కుదిరితే పెట్టండి, నేను లైవ్ లో కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. మీ దగ్గర జరిగిన డిస్కషన్ అవుతుందో కొంచెం ఇన్స్టెంట్ గా పెట్టండి, ఎమ్మట పెట్టండి, నేను చూస్తాను. పెడతాను. ఆయన పంపించిన స్టేటస్ ఏంటంటే నీ 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 పనికి ఇందాక పోతుంది గిట్లా అవుతుంది అని పంపించిన, అవి పెడతా. సరే పంపండి ఒకసారి. అయితే ఈ కాలు నాకు మార్నింగ్ లైవ్ వచ్చే ముందే వచ్చింది. సో ఈయన మధుసూదన్ రెడ్డి అని ఒక క్యాండిడేట్, ఈయన ఏం చేసిందంటే చింతపండు మల్లయ్య ఎమ్మెల్సీ ఉన్నాడు కదా మన లత్కోర్ ఎమ్మెల్సీ, ఈ లత్కోర్ ఎమ్మెల్సీ బాధితులు నాకు రోజు ఒకరు ఫోన్ కొడతారు. ఇంకొక బాధితులు ఉన్నాడు, రేపు ఆయన గురించి తీసుకొస్తున్నా. ఆయన 25 లక్షల పంచాయతీ ఆయన రేపు. ఇంకా ఆయన అయితే డైరెక్ట్ స్టేటస్ పెడతాడు. మళ్ళా అక్కడ కూడా బాధితులు మళ్ళీ అనిల్ గారే, అంటే ఈ అనిల్ అనేటోడు చింతపండు మల్లయ్యానికి తమ్ముడు అంట. ఇంకా అది మరి కాపు సమాచారమా సొంత తమ్ముడా ఏ తమ్ముడు తెలియదు కానీ మనం ఈ మాదాపూర్ ఫ్లాట్ నెంబర్ చూపించినప్పుడు కూడా అందులో కూడా ఇదే అనిల్ అనేటోడు తిరుమల మల్లన్న తమ్ముడు అని చెప్పేసి FIR లో ఉంది మాదాపూర్ PS లో. అది ఒకసారి. ఇది రెండో, నాకు సాక్ష్యం లేదురో ఎవడన్నా నన్ను పట్టుకుంటే రారియా, నన్ను పట్టుకోరి అని లంగేజాలు ఇస్తారు లంగనా కొడుకు. ఇప్పుడు మహేష్ గారిసే పట్టుకొని సంవత్సరం అవుతుంది, దీనికి సమాధానం చెప్పాడు మాదాపూర్ ఫ్లాట్కి. లత్కోర్ మళ్ళీగా మరి దీనికన్నా సమాధానం చెప్పు. 14 లక్షలట, రేపు 25 లక్షల పంచాయతీ ఉంది. యూట్యూబ్ లో వార్తలు చదువుకునే చింతపండు మల్లిగాడ కుక్క గిన్ని లక్షలు, గిన్ని కోట్లు, గింత బ్లాక్ మెయిల్ ఏమిరా? వాణిళ్ళకు పోసి వస్తానికి నువ్వు 14 లక్షలు కూడా నువ్వు ఏంది ప్రజల ప్రభుత్వం ఇది? ఆయన కట్టుకున్నకి ఓసి ఇప్పిస్తాను 14 లక్షలు కమిషన్. మళ్ళా పోనీ 14 లక్షలు పోతే పోయినాయి, ఓసి అని ఇప్పించిండా? ఆ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఇల్లు కట్టిన వాళ్ళకి ఐడియా ఉండదు. ఓసి అంటే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్, ఆ సర్టిఫికెట్ ఇప్పించినట్టు అది కూడా లేదు. మరి అది ఇది లేకపోయి నువ్వు చెప్తివి నీ మాటలు పట్టుకొని 14 లక్షలు ఇచ్చే ఇన్ని రోజులు అవుతాను, మరి ప్రజలు చెప్పొద్ది ఏమిరా నీళ్ళు? మా చింతపండు మల్లిగాడు నేను పతివతనమ్మా, నా అంత పెద్ద పతివత భూమి మీదనే లేదు, నేను రూపాయ ఏ కారణం ఇవ్వని సొమ్ము తినలేదు, నేను మంది ఉత్సవాలు తాగలే అన్నాడు. రెడ్లు మా ఉత్సవ తాగి మన కూడా ఒక రెడ్డి బిడ్డ దగ్గర మధుసూదన్ రెడ్డి ఉత్సవ తాగి 14 లక్షలు మీకు కొడక. మరి ఏ రాజులో నీకు రోషం ఉన్నాడు? అయితే మగపుడిగా పుడితే మానవ జన్మిత రోషం ఉండాలి. నీకు నిజంగా రోషం ఉంటే మనిషి పుట్టికే పుడితే మధుసూదన్ రెడ్డి అని ఆయన చెప్తున్నాయి. ఇప్పుడు మరి ఆయన ఉత్సవ ఆయన 14 లక్షలు తీసుకుంటుంది, ఆ నీ తమ్ముడే అంటుండే, ఆయన పెట్టాలి, ఆయన సాక్ష్యాలు పెడితే రేపు అది కూడా వస్తుంది. ఇంకోటి కూడా ఉన్నది ఇక్కడ, చింతపండు మళ్ళీ ఆయన బాధితుడు ఇదే అనిల్ అనేటోని వల్ల ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన కాడ 25 లక్షలట. ఆయన కూడా అప్రోచ్ అయ్యండి, రేపు ఆయన తీసుకుంటా. ఆయన ఎవరో కాదు, మా చింతపండు మళ్ళీ ఆఫీస్లో మనిషే. ఆ 25 లక్షల మనిషి, ఒరే చింతపండు నీకు అర్థమవుతుంది, అడవడం కూడా నీకు అర్థమవుతుంది, నీ ఆఫీస్లో మనిషే 25 లక్షలు తీసుకుంటారా మన అనిల్ గాడు. ఇతరేనట ఏం పీక్కో అంటారంట. వాని పీకుడు ఏంది, వాని గోకుడు ఏంది? ఈ అనిల్ అంటోడు మలియాడి తమ్ముడు అని చెప్పి ఎన్ని లుచ్చాపాలు చేస్తుండు. మలియాడి ఇవన్నీ మరి ఎంత షేరింగ్ లో తీసుకుంటారా, బినామీలా షేరింగా, ఏ ఇంగో అది తొందరలో మరి మహేష్ గారి చింతపండు ఫైల్స్ వస్తాయి. చింతపండు ఫైల్స్ సినిమా మనం కూడా చూద్దాం. ఈ 14 లక్షల పంచాయతీ ఏంటంటే చింతపండు మల్లయ్య గారు ఈ 14 లక్షల రూపాయలు ఇయ్యమంటే ఈయనకి ఇచ్చినట్టు అంతే. ఆయన లైట్ తీసుకుని ఈయన లైట్ తీసుకుని ఆ 14 లక్షలు ఇస్తలేరు. పోయి మళ్ళీ ఆయన అడుగుతారట, గట్టని తీసుకుంటే నేను చెప్తా ఆయన సంగతి. వాడు గాయన్ని లంగపాలు చేస్తాడా? మా వాడు అట్టాంటాడు కాదు, మా వాడు సక్కమైన వాడు అని చెప్పేసి ఆయన చెప్పదలుచుకోడు. వాస్తవానికి మన చింతపండు చెప్పగలిగే గదే అన్నమాట. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. గో ఇది చూడరా ఒకసారి. ప్రజెంట్ 9:33 అవుతుంది, ఇది 9:32. జస్ట్ 1 నిమిషం అవుతుంది, స్క్రీన్ షాట్ తీసిండు. ఏమన్నది అనిల్ మల్లన్న అని రాసిండు. ఇంకా ఆయన స్పెల్లింగ్ తప్పెట్టింది. కానీ జనవరి 29, 2025. ఇప్పుడు ఎంతనా? నవంబర్ 21, 2025. అంటే 11 నెలలు కావస్తుంది, 10 నెలలు అనుకోరు యావరేజ్ గా. ఇక అనిల్ ఫ్రమ్ తీన్మార్ మల్లన్న
పేసి పేసి అట మన కొడుకు లాంగ్వేజ్ బాగుందేమో. ఎమ్మెల్సీ ప్లీజ్ లెట్ us నో హౌ వీ కెన్ హెల్ప్ యూ. విన్నారే? ఓకే అన్నాను. పెట్టిన ఆల్రెడీ ఫోన్ మాట్లాడి అదే రోజు అటుంది. ఇక చింతపండు మళ్ళీ పేసి అట. ఈ పేసి ఇక మరి ఇదైతే ఉంది అనిల్ ప్రము తీన్మారు మల్లన్న పేసి ఎమ్మెల్సీ. ఒకవేళ కావాలి ఈ నెంబర్ వేరే వాళ్ళని మీకు అసలు ఏమైనా ప్రశ్నలు ఉంటే రేపు ఆ నెంబర్ కూడా పట్టుకొస్తా. ఆ నెంబర్ కూడా పట్టుకొచ్చి మాట్లాడతా. తప్పేముంది? ఏమన్నా నీ పేరు అనిరేనా? మరి నేను బాధితుని తీర్మారు మల్లన్న కాడ నాకు పని ఉంది, నా ఛానల్కి రోజు రిపోర్ట్లు కొడతా ఉంటూ మరి దాన్ని సెటిల్మెంట్ చేయాలి, ఎన్ని లక్షలు అన్నా అంట. సో ఆయన 14 అనగా మనం 15 అన్న 1 లక్ష పెంచుదాం. 1 లక్ష పెంచితే మన పని ఏమన్నా చేస్తారా చూద్దాం. ఏమన్నా చింతపండు ఇగో మన దోస్తు గాడట. వీడు చింతపండు మళ్ళీ కేసీ అంటాడు, ఎమ్మెల్సీ అట. వీడు ఎమ్మెల్సీ లేదంటే బోకర్ గాడు ఆడ. వీడు బోకర్ పని చేస్తాను ఆయన ఆరో ఎమ్మెల్సీ. సామాన్య ప్రజల దగ్గర నుంచి లక్షలు తీసుకుంటారు. ఇక నన్ను పట్టుకోరు, నీ పెద్ద మూగోని రా, నన్ను ఎవరు పట్టుకున్నాను, మహేష్ గారు పట్టుకుని చెప్పేసి కొడుకులకు మలిగానికి రగ్గానికి కూర్చోబడి అమ్మ ఈ సమాజంలో మనం ఎవడు మనల్ని ఏం దిగలేకపోయారు. ఈ గాడిసే అంటోడు మనల్ని రోజు చార్జర్ పెడతాడు. నేను ఏం చేయాలని అర్థమైతే కొట్లకు. ఎందుకంటే మనం నిజాయితీని ధర్మాన్ని నమ్ముకున్నాం కదా, నిజం వైపు ఉన్నాం, అధర్మం వైపు లేం కాబట్టి మనల్ని ఏం దిగలేకపోతారు. రిపోర్ట్లు కొట్టాలి, వీడియోలు చేయాలి, లంగనా కొట్ల చేతనే కదా ఒకటే అనమాట. సో ఇప్పుడు చింతపండు మల్లన్న పేసి ఈ 14 లక్షలు మిగిలిన దొంగనా కొడుకు మరి ఈడేట. మరి వీడు అరే 14 లక్షలు ఇత్తవారా అనిలు నీకు ఇంకో గుడ్ న్యూస్ రా, 25 లక్షలు రా. రేపు 25 లక్షలు ఫోన్ మాట్లాడుతున్నాడు. మరి ఆ 25 లక్షలు కూడా లెక్క కావాలరా అనిలు. నువ్వు మలియానికి ఒక అదృశ్య జాతకునిరా. ఎందుకంటే నీతోనే వాడు వీకపోతుంది. నీ వల్లే మల్లిగారి రాజకీయ జీవితం సర్వనాశనం కాబోతుంది. దాన్ని మహేష్ గారిసే శ్రీకారం చుట్టిండు. మంగళారతి వాళ్ళకి పొద్దుగాలనే పాటవాడు కూడా వచ్చిన ఇక అవుతుంది. అది తొందరలో నీ పేరు వాడుకొని మలియాడు నువ్వు చేసే లుచ్చా పనులు, దాని వెనక మీ షేరింగ్లు ఒక్కొక్కటే బయటకు వస్తున్నాయి. రావాలి ఓ రోజు అనిల్ గారిని తీసుకుందాం లైవ్లకి. వాడు ఎత్తడో మరి ఫోన్, నా డౌటే. ఎత్తపోతుండొచ్చు దొంగరా కొడుకు. అది ఒక ముచ్చట. మరి మా చింతపండు మల్లయ్య ఇంకోటి ఉండగా నలికుట్టాడు. మరి నలికుట్టాడు లుచ్చగా. ఇంకొక ఆయన నెంబర్ 1 ఛానళ్ళు. ఈ నెంబర్ 1 ఛానళ్ళు మొత్తం కొత్తపల్లి సతీష్ లంగాన్ని తీసిన వీడియోలు ఉన్నాయి కదా. మీరు ఏం చేస్తాడు ఇప్పుడు చింతపండు మల్లిగాని అనిల్ గారు మల్లిగాని ఇద్దరు లంగనాగుళ్ళు అని నల్లికుట్లోడు మన తొలి వెలుగు రగ్గాని ఒక వీడియో చేయమని. నిజంగా వాడు మానవ జన్మ ఎత్తే, వాడు మనిషి పుట్టుక ఉడితే, వాడు కడుపుకు అన్నమే తింటే, వాడు నిజంగా ఇంకేమన్నా అయితే ఆమె గురించి మాట్లాడలే. ఎందుకంటే నేను మళ్ళా నాకు సంబంధం లేదు, నేను పతివత అంటాడు కదా. పతివత పరమాణం ఉంటే 16 నెలలు అయితే గుర్తలేదు. మరి ట్రై చేసి అనిల్ ఫైల్స్, అనిల్ ప్లస్ చింతపండు ఫైల్స్ అని పెట్టి ఓ కౌంటర్ కొట్టరాదు. మళ్ళా ఉచ్చదాకపోతే ఏంట బత్త భయ్ నేను కొడతా నా కౌంటర్ అంటాడు. అది మనోని చరిత్ర. ఇక రోజు ఒకటి తీద్దామా, తీయకపోతే తప్పేటట్లేదుగా. బాధితులు మరి రోజు కొడతారు నాకు ఫోన్, నేనేం చేయను. ఏం దమ్మి అనిలు ఏం పోగొట్టుకొని ఇక్కడ వెతుకుతున్నావు? 14 లక్షల ఉద్యోగ సాధనలో నీ యవ్వనాన్ని పోగొట్టుకొని 25 లక్షలు ఇంకో కాలం మింగినవా? నీ జీవిత లక్ష్యంలో గడిచిన కాలాన్ని పోగొట్టుకోకుండా 15 కోట్లు సంపాదించినవా? నీ చదువు కోసం ఖర్చు చేసిన ప్రతి పైసాతో మీ తల్లిదండ్రుల కష్టాన్ని పోగొట్టుకోకుండా మల్లిగా దగ్గర శంచావైనవా? ఎందుకంత దిగులుగా నిలబడిపోయావు? ఇంకా దొబ్బి తినడానికి ఇంకా ఎవరు దొరకలేదా? ఈరోజు ఎటువైపు వెళ్ళాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నావా లేవా? నోటి మాట లేకుండా ఎన్నాళ్ళు మౌనంగా ఉంటావు దొబ్బి తినక? రాజ్య పరిపాలనలో ఎన్ని లోపాలున్నాయో వెతుక్కొని అన్ని లుచ్చా పనులు మనం మలిగాడి చేస్తే వాటి దగ్గర నుంచి నీ కూడా నేర్చుకుంటా కదా. అన్యాయాలు అక్రమాలు చేయడంలో మల్లన్న అనిల్ అనేటోళ్ళు చాలా సిద్ధహస్తులు కదా. మరి అధికారం కొంతమంది గుప్పిట్లో ఉంది, బందీ అయింది. అడిగేవాడు లేకనే బరి తెగించిన లీడర్లు ఉన్నారు. అందుకే మహేష్ గారిసే మళ్ళీ కానీ బరి తెగించి కొట్లాడుతా ఉన్నాడు సమాజ హితం కోసం. మరి నువ్వు హిట్మాగా మారిపోకుండా మల్లిగాన్ లెక్క లుచ్చ కాకుండా నీతిగా నిజాయితీగా మహేష్ గారి లెక్క బతకడం నేర్చుకోరా. నీ చేతులకు సంఖ్యలు వేస్తారేమో జాగ్రత్త అనిలు అని మరి శపథాల్చుకున్న అనిలు. జాగ్రత్త తమ్మి.
మలిగాని మాటలు పట్టుకొని లుచ్చా పనులు చేయకు. మరి అతి తొందరలో ఉష్ ఉష్ అయితే సంఖ్యలు వేసే ప్రమాదాలు ఉన్నాయి. జర జాగ్రత్త తమ్మి. ఇక మరి నీ కర్మ మేము చెప్తున్న పోతే మేము ఏం చేయలేం.